యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మరొకసారి మనం దేవుని యొక్క వాక్యాన్ని వినడానికి దేవుడు మనకిచ్చినటువంటి తరుణాన్ని బట్టి మరలా దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మనం ఇంతకుముందు విన్నటువంటి వాక్య భాగం, అందులో మనం నేర్చుకున్నటువంటి దైవికమైనటువంటి పాఠాలు ఇవన్నీ కూడా మన ఆత్మీయ జీవితానికి ఎంతో మేలుకరంగా ఉండాలి అని దేవుడు మనకి అనేక విషయాలని తెలియజేస్తూ వచ్చాడు. మరలా మనం మరొక వర్తమానాన్ని దేవుడు తన కృప ద్వారా మనతో మాట్లాడాలని మనం ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యాన్ని వినడానికి మన అంతరంగాల్ని మనం సిద్ధపరచుకుందాం. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. మనం ఆదికాండము 13వ అధ్యాయంలో 7వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. 7-8 వచనాలను చదువుకుందాం. 13వ అధ్యాయం, ఆదికాండము 13వ అధ్యాయము 7వ వచనం, 8వ వచనం. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజ్జీయులు ఆ దేశములో కాపురముండిరి. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనక నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది గదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, అబ్రహాము ఆదికాండము 13వ అధ్యాయంలో అబ్రహాము మాట్లాడినటువంటి మాటల్ని మనం చదువుకున్నాం. అబ్రహాముని దేవుడు ఏమని చెప్పాడు అంటే, విశ్వాసులకు తండ్రి అని చెప్పని దేవుడు అబ్రహాముని గురించి చెప్పాడు. అంటే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచారో వాళ్ళందరికీ అబ్రహాము ఎలా ఉన్నాడు అంటే తండ్రి వలె ఉన్నాడు. దేవుడు ఆ మాట చెప్పడానికి అబ్రహాము జీవితానికి ఆయన జీవితం కరెక్ట్గా సరిపోతుంది. అంటే అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు అబ్రహాం ఏం చేశాడు? దేవుడు చెప్పినట్లుగా అతడు బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే అబ్రహాము బయలుదేరి వెళ్ళాను అని చెప్పని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 8వ వచనంలో వ్రాయబడింది. అతడు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎరుగకయే బయలు వెళ్ళను. కనుక విశ్వాసము అనేది మనం అబ్రహాము జీవితంలో అన్ని పరిస్థితుల్లో కూడా విశ్వాసాన్ని చూస్తాం. అందుకే అబ్రహాముని దేవుడు విశ్వాసులకు తండ్రి అని చెప్పని తెలియజేశాడు. కనుక అబ్రహాము జీవితంలో జరిగినటువంటి ప్రతి సంఘటనలో ఏ విధంగా ఆయనలో ఉన్నటువంటి విశ్వాసము మనకు కనిపిస్తుందో మనం చూస్తాం. సహజంగా విశ్వాసము అనంటే
మనం ఎలా చెప్పుకుంటాం? నేను విశ్వాసిని అని చెప్పని మనం చెప్పుకుంటాం. అంటే నేను దేవుణ్ణి నమ్ముకున్నాను అని చెప్పని. అంటే లోకానికి మనం విశ్వాసులము అనే విషయాన్ని తెలియచేయాలి. లోకము మనలో ఉన్నటువంటి విశ్వాసాన్ని లోకము చూడాలి. ఆ విశ్వాసము ఎంత శక్తివంతమైందో, ఆ విశ్వాసము ఎంత బలమైందో లోకము మన యొక్క జీవితాన్ని చూడడం ద్వారా లోకానికి విశ్వాసము అంటే ఎలాంటిదో తెలియచేయాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఈ గ్రహింపు మనకుందా? ఎప్పుడైనా మనం ఆలోచించామా? అంటే లోకానికి మనం ఎలా తెలుసు? దేవుని నమ్ముకున్న వాళ్ళంగా తెలుసు. మనం బైబిల్ తీసుకుని చర్చికి వెళ్ళటం ద్వారా వీళ్ళు క్రైస్తవులు అని చెప్పనే విషయం లోకానికి తెలుసు. మన మాటల ద్వారా మనం దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళము అనే విషయం కూడా లోకానికి తెలుసు. లేకపోతే మనం ప్రార్థించటం ద్వారా, వాక్యాన్ని చదవటం ద్వారా, దేవుని సన్నిధికి వెళ్ళడం ద్వారా మనం దేవుని నమ్ముకున్న వాళ్ళంగా తెలుసు. కానీ లోకానికి విశ్వాసము అంటే ఏంటో తెలియచేయవలసినటువంటి, అంటే దేవుని యొక్క ఉద్దేశం మన ద్వారా, మన మాటలు చెప్పడం ద్వారా కాకుండా మనం మనలో ఉండేటువంటి విశ్వాసాన్ని లోకానికి కనపరచాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అంటే విశ్వాసము ఎంత శక్తివంతమైంది, అది ఏ విధంగా మనలో నుంచి లోకానికి కనిపిస్తుంది. అబ్రహామును చూసినప్పుడు దేవుడు అబ్రహాముని పిలిచాడు. అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా వెళ్ళాడు. అయితే ఎటు వెళ్ళాలో తెలియకుండానే వెళ్ళాడు. ఎరుగకయే బయలుదేరి వెళ్ళును అని చెప్పని రాయబడింది. మరి ఆయన ఈ విశ్వాసము అనేటువంటి ఒక దారిని దేవుని యొక్క పిలుపును బట్టి మనందరి కోసం ఒక దారిని చూపిస్తూ ఆయన ముందుకు వెళ్ళాడు. మనందరి కోసం. ఎలా ఆ దారిని మనం గుర్తుపట్టవచ్చు? ఏ విధంగా ఆ దారి మనకు తెలుస్తుంది? ఉదాహరణకి మనం ఏదైనా ఒక ఊరు వెళ్ళినప్పుడు, నేను ఫలానా ఊరు వెళ్ళాలండి దారిటు అని చెప్పంటే వాళ్ళు చెప్తూ ఉంటారు. సహజంగా ఏం చెప్తారు అంటే, ఇదిగో ఈ దారి వెంట వెళ్ళండి, ఇంకెటూ తిరగక్కర్లేదు, తిన్నగా మీరు అనుకున్న ఊరికి వెళ్ళిపోతారు అని చెప్పని చెప్తారు. ఆ విధంగానే అబ్రహాము ద్వారా లోకములో ఉన్న విశ్వాసులందరికీ కూడా ఆ విశ్వాస మార్గము అనే దాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఏర్పడింది. అంటే ఆయన మనకంటే ముందుగా ఆయన బయలుదేరి వెళ్ళాడు. ఆయన వెనకాల చాలామంది వెళ్ళారు. అబ్రహాం తర్వాత అదే దారిలో ఇస్సాకు వెళ్ళాడు. ఆ విశ్వాసపు దారిలో, అబ్రహాము నడిచినటువంటి దారిలో ఇస్సాకు వెళ్ళాడు. తర్వాత యాకోబు వెళ్ళాడు. తర్వాత యోసేపు వెళ్ళాడు. ఆయన సంతానమంతా కూడా మార్గములో నడవడానికి ఈ విశ్వాసపు మార్గం అనేది ఒకే దారి, దేవుడు ఏర్పరిచినటువంటి దారి, అబ్రహాము ద్వారా దేవుడు ఏర్పరిచినటువంటి దారి. ఆ దారిలో నుంచే వీళ్ళందరూ వెళ్ళారు. ఆ తర్వాత మనం చూసినప్పుడు
ఎంతమంది వెళ్ళి ఉంటారు? బైబిల్లో ఉన్న విశ్వాసులందరూ కూడా అదే దారిలో వెళ్ళారు. ఇప్పుడు మనం కూడా అదే దారిలో నడుస్తూ ఉన్నాం. ఆ దారి ఏంటంటే విశ్వాసం. అవునా? ఏ విధంగా మన జీవితంలో మన విశ్వాసాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం? ఆ విశ్వాసము ఏ విధంగా బయటికి కనిపించేదిగా ఉంది అనేదే ఈరోజు మనం పరిశీలించుకోవాల్సినటువంటి విషయం. అబ్రహాము నడిచినప్పుడు దారి లేదు, లేకుండానే దారి లేనటువంటి మార్గంలో నడిచాడు. అప్పుడప్పుడు మనం పల్లెటూరులో చూసినప్పుడు పొలాల్లో నుంచి నడిచి షార్ట్ కట్ వేసి ఉంటాయి. అవతల రోడ్డుకి వెళ్ళాలంటే రోడ్డు అంతా తిరిగి వెళ్లకుండా ఆ పొలాల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తారు. మొదట నడిచిన వ్యక్తికి మోళ్ళు గుచ్చుకుని ఉంటాయి, రాళ్ళు గుచ్చుకుని ఉంటాయి. ఆ దారి లేదు అక్కడ. అదే దారిలో మొదటి వ్యక్తి నడిచినప్పుడు అతని అడుగుల్లో నడుచుకుంటూ రెండో వ్యక్తి కూడా వెళ్తాడు. ఆ తర్వాత వెళ్ళే వ్యక్తి కూడా అదే దారిలో వెళ్తాడు. ఆ విధంగా అనేక మంది ఆ దారిలో నుంచి నడవటం మూలంగా ఏం ఏర్పడుతుంది అంటే అదొక దారి, ఒక నున్నని దారిలాగా ఏర్పడుతుంది అన్నమాట. విశ్వాసము అనేటువంటి ఈ మార్గములో దేవుడు మనల్ని నడిపించటానికి ఒక సులువైనటువంటి మార్గాన్ని ఏర్పరిచి దేవుడు అందులో నుంచి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మరి ఎలా నడుస్తున్నాం మనం? మన ప్రయాణం ఎలా ఉంది? వేగంగా వెళ్ళిపోతున్నామా? లేకపోతే ఎక్కడో ఒక చోట ఆగిపోయామా? లేకపోతే సొమసిల్లి పడిపోయామా? ఎలా వెళుతున్నాం మనం? అబ్రహాం వెళ్ళాడు, ఇస్సాకు వెళ్ళాడు, యాకోబు వెళ్ళారు. వాళ్ళెక్కడా కూడా సొమసిల్లి పడిపోలేదు. తిన్నగా దేవుడు చెప్పినటువంటి ఆ మార్గంలో నడుచుకుంటూ వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. కానీ మనం ఎంతటి ధన్యులము అంటే ఇప్పుడు మనకి ఏర్పరచబడినటువంటి దారి, ఈ విశ్వాసపు దారి అనేది ఆల్రెడీ సిద్ధపరిచినటువంటి దానిలో నుంచి మనం నడుచుకుంటూ వెళుతున్నాం. మరి మనం ఎంత స్వేచ్ఛగా వెళ్ళొచ్చు? ఎందుకని భయపడాల్సిన అవసరం లేదు. మన ముందు చాలామంది వెళ్ళారు. వాళ్ళు అనుకున్న గమ్యానికి చేరుకున్నారు. అక్కడ ఆ గమ్యంలో వాళ్ళు నిజంగా విశ్రాంతిని పొందారు అనే విషయాన్ని దేవుడు మనకి తెలియజేస్తూ వచ్చాడు. కానీ మనం ఎలా ప్రయాణం చేస్తున్నాం? మన విశ్వాసం ఎలా ఉంది? ఎప్పుడైనా మనం ఆలోచించామా? నేను ఎలా ఉన్నాను? నా విశ్వాస జీవితంలో నేను ఆగకుండా సాగిపోయేటువంటి వాడిగానే ఉన్నానా? లేకపోతే ఎక్కడో చోట ఆగిపోయి నేను సాగిపోతున్నాను అనేటువంటి భ్రమలో ఉన్నామా? లేకపోతే ఈ విశ్వాసపు దారిలో కలిగినటువంటి శ్రమను బట్టి సొమసిల్లి పడిపోయి అది కూడా నేను బాగానే ఉన్నాను అని అనుకునే విధంగా మనం ఉన్నామా? ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఇందులో ఏ విధంగా మనం ప్రయాణం చేస్తూ ఉన్నాము అనే దాన్ని పరిశీలన చేసుకుంటే నిజంగా మనం దేవుని యొక్క వాక్యము ద్వారా మనల్ని మనం పరిశీలన చేసుకున్నప్పుడు మనం ఎలా ప్రయాణం చేస్తున్నాము, మనం ఏ విధంగా ఉన్నాము అనేది మనకు అర్థమవుతుంది. కానీ అలా ఆలోచించేటువంటి మనసు మనకి లేదు. ఎందుకని? పర్వాలేదులే, నేను కూడా దేవుణ్ణి నమ్ముకున్నాను, నాకు కూడా దేవుని పట్ల విశ్వాసం ఉంది, నేను కూడా బాగానే వెళుతున్నాను అని చెప్పాను అనుకుంటున్నాను. కానీ మనలో ఉండేటువంటి విశ్వాసము లోకానికి తెలియాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. ఎలా తెలుస్తుంది అది? అబ్రహాములో ఉన్న విశ్వాసం ప్రతి అనుభవంలోనూ లోకానికి తెలుస్తూ వచ్చింది. మనందరం చదివాం ఆయన గురించి.
ఏ విధంగా ఆయనలో ఉన్న విశ్వాసము బయటికి కనిపించింది, లోకానికి తెలిసింది, వాళ్ళు చూశారు, లోకం చూసింది. అందుకే ఈ విశ్వాసపు దారి అనేది చాలా శక్తివంతమైంది. ఈ విశ్వాసపు దారి అనేది చాలా బలమైంది అనే విషయం మనందరికీ అర్థమైంది అబ్రహాము వెళ్ళినటువంటి ఆ మార్గాన్ని చూసినప్పుడు. కానీ ఆ విధంగా మనము అలాంటి విశ్వాసముతో బయలుదేరి వెళుతున్నామా లేదా అనే దాన్ని తెలుసుకోవడానికి మనం వాక్య భాగంలోనికి వెళదాం. అబ్రహాములో ఏ విధంగా విశ్వాసము కనపడుతూ వచ్చింది, ప్రతి అనుభవంలోనూ, తాను చేసినటువంటి ప్రతి పనిలోనూ, తన యొక్క ప్రతి చర్యలోనూ, ప్రతి ఆలోచనలోనూ, ప్రతి తలంపులోనూ ఏమి కనిపిస్తూ వచ్చిందంటే విశ్వాసము కనిపిస్తూ వచ్చింది. కనుక అందుకే దేవుడు అబ్రహామును గురించి చెప్తూ ఏమని చెప్పాడు అంటే విశ్వాసులకు తండ్రి అని చెప్పని. నిజంగానేగా ఆయన మనకు అందరికంటే ముందుగా వెళ్ళాడు. ఇప్పుడు ఏర్పరచబడిన దారిలో మనం వెళుతూ ఎన్ని ఆప్సోపాలు పడుతున్నాం, నడవలేనంతగా నీరసిల్లిపోలేదా? కారణం ఏంటంటే అబ్రహాము విశ్వాసపు శక్తిని సంపూర్ణంగా విశ్వసించిన వాడై విశ్వాసముతో ప్రయాణం చేశాడు. అందుకే ఆయన ప్రతి చర్యలోనూ లోకానికి ఆయనలో ఉన్న విశ్వాసం కనపడింది. ఇక్కడ కూడా మనం చదువుకున్నాం. మనం చూసినప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఒక పెద్ద రహదారి ఉంది, ఆ రహదారిలో అందరం వెళుతూ ఉన్నాము, అందరూ విశ్వాసులే, దేవుని నమ్ముకున్న వాళ్ళే. అంతకుముందు వెళ్ళినటువంటి మరి పితరులైనటువంటి వాళ్ళందరూ అదే దారిలో నడిచారు. మనం కూడా వెళుతూ ఉన్నాం. కానీ అందరం ఒకే విధంగా వెళుతున్నామా, లేకపోతే ఆగిపోయామా? ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చినప్పుడు ఇశ్రాయేలీ ప్రజలు మోషే నాయకత్వంలో అక్కడికి వచ్చి ఆగిపోయారు. ఆగిపోయి వారిలో కొంతమంది ఏం చేశారు, ఇంకేముంది, వెనకమాల పరో సైన్యం మనల్ని తరుముకుంటూ వస్తుంది, ఎదురుగా చూస్తేనేమో ఎర్ర సముద్రం ఉంది గనక మోషే మీద సనుక్కోవటం ప్రారంభించారు. ఏమని? ఎదురు వెళ్ళటానికి దారి లేదు, వెనక నుంచి తప్పించుకోవడానికి కూడా దారి లేదు. సహజంగా ఏమొచ్చేస్తుంది? భయం వచ్చేస్తుంది. ఆ భయముతో మోషే మీద వాళ్ళు సనుక్కోవటం ప్రారంభించారు. అప్పుడు మోషే దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడు ఏమని చెప్పాడు? మీరెలా ఆగిపోయారు, సాగిపోండి అని చెప్పని అన్నాడు. ఏమైపోయారు వీళ్ళు? ఆగిపోయారు. కానీ దేవుడు అంటున్నాడు మీరెలా ఆగిపోయారు, సాగిపోండి అని చెప్పని. ఎదురుగేముంది? ఎర్ర సముద్రం ఉంది. అంటే విశ్వాసము అనేది ఎక్కడ ఆగిపోకుండా మనల్ని దేవుడు ఎక్కడికి నడిపించాలి అని చెప్పని అనుకున్నాడో అక్కడికి తీసుకొని వెళ్ళడానికి కావలసినంత శక్తివంతమైంది విశ్వాసం. అందుకే దేవుడు అన్నాడు, ఏమని చెప్పాడు అంటే మీరెలా ఆగిపోయారు, సాగిపోండి అంటే మోషేతో దేవుడు చెప్పాడు నీ చెయ్యి పైకెత్తము అని చెప్పి అన్నప్పుడు ఏం జరిగింది? ఎర్ర సముద్రము 2 పాయలుగా విడిపోయింది. ఇప్పుడు ప్రజలు ఏం చూశారు? ఇశ్రాయేలీయులైనటువంటి ప్రజలు విశ్వాసము ఎంత శక్తివంతమైందో మొట్టమొదటిసారిగా వాళ్ళు చూశారు. ఎర్ర సముద్రము 2గా చేయబడటం కన్నులారా చూశారు. విశ్వాసము కలిగినటువంటి మోషే చెప్పాడు, మీరు ఊరకయే నిలుచుండి దేవుడు కలగజేయు రక్షణను
చూడండి అని చెప్పాడు. కనుక విశ్వాసాన్ని గురించి మనం ఎలా మాట్లాడతాం కదా? అలసిపోయిన వాళ్ళంలాగా మాట్లాడమా? సొమసిల్లిపోయినట్లుగా ఉండవా మన మాటలు ఈ యాత్రలో? లేకపోతే విశ్వాసానికి నేను విశ్వాసిని అని కనపడే విధంగా ఒక్క మాట అయినా మనలో నుంచి బయటకు వస్తుందా? ఎప్పుడైనా మనల్ని మనం పరిశీలన చేసుకున్నామా అంటే చాలా ప్రశ్నలు మన మనసులోకి వస్తాయి. కనుక ఇక్కడ మనం చూద్దాం, దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాం కదా ఇందాక. అబ్రహాము జీవితంలో విశ్వాసము ఏ విధంగా కనబడుతూ వచ్చింది, ఆ విశ్వాసము ఎంత శక్తివంతమైందిగా లోకానికి కనబడుతూ వచ్చిందో మనం ఇక్కడ చూస్తాం. అప్పుడు ఏం జరుగుద్దో తెలుసా? సొమసిల్లిపోయిన వాళ్ళు లేచి నిలబడతారు, అలసిపోయిన వాళ్ళు పరిగెత్తే వాళ్ళుగా మారుతారు, నిరసిల్లిపోయిన వాళ్ళు శక్తివంతులుగా మారుతారు. ఎప్పుడు? అబ్రహాములో మనకి కనిపించినటువంటి విశ్వాసం. కనుక విశ్వాసము అనేది ఏదో మన లోపల హృదయంలో మనసులో ఉండిపోయేది కాదు. విశ్వాసం అనేది బయటికి వచ్చేది. అది విశ్వాసము ఎల్లప్పుడూ కూడా మనలో నుంచి బయటికి వచ్చి అది లోకానికి కనపడేటువంటిది విశ్వాసం. అది బయటికి కనపడటం లేదు అంటే మన లోపల కూడా ఆ విశ్వాసము ఉందా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. లోపల దాగి ఉండదు విశ్వాసం ఎప్పుడు కూడా. అబ్రహాముని మనం చూసినప్పుడు ఇక్కడ మొట్టమొదటిసారిగా అబ్రహాము బయలుదేరాడు. దేవుడు పిలిచాడు, బయలుదేరి వెళుతూ ఉన్నప్పుడు ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య ఏంటంటే 13వ అధ్యాయంలో 7వ వచనం 8వ వచనాన్ని మనం చదువుకున్నాం. అప్పుడు అబ్రాము పశువుల కాపరులకును లోతు పశువుల కాపరులకును కలహము పుట్టెను. ఏమైంది? అబ్రహాము పశువుల కాపరులకి లోతు తన అన్న కుమారుడైనటువంటి లోతు పశువుల కాపర్లకి మధ్య కలహం వచ్చింది. కలహాలు ఏం చేస్తాయి? ఆ కలహం వచ్చినప్పుడు అబ్రహాము చేసినటువంటి పనిని చూసినప్పుడు మనలో ఒక నూతనమైన శక్తి వస్తుంది, నూతనమైన ధైర్యం మనకు వస్తుంది. అంటే విశ్వాసము ఎంత శక్తివంతమైందో లోకానికి కనపడుద్ది. అబ్రహాములో నుంచి ఆయనలో ఉన్న విశ్వాసము లోకానికి ఎలా కనపడిందో మనం ఇక్కడ చూస్తాం. చూడండి, అబ్రహాం ఏం చేశాడు? కలహం వచ్చింది. లోతుకి అబ్రహాముకి రాలా. లోతు పశువుల కాపరులకి అబ్రహాము పశువుల కాపరులకి వచ్చింది. ఇక్కడ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళిద్దరికీ రాలేదు. ఇప్పుడు ఈ సమస్యని పరిష్కరించాల్సింది ఎవరు అంటే పెద్దవాడైనటువంటి అబ్రహాము ఒక పరిష్కారాన్ని చెప్పాడు. ఆ పరిష్కారంలో ఏం కనిపించింది అంటే అబ్రహాములో ఉన్న నిండైనటువంటి విశ్వాసము మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎలా కనిపించిందో చూద్దామా? 8వ వచనాన్ని చదువుకుందాం. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనక నాకు నీకును నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు. ఫస్ట్ ఏం చెప్పాడు? మనిద్దరం బంధువులం. ఇప్పుడు ఎవరి మధ్య కలహం వచ్చింది? పశువుల కాపరుల మధ్య కలహం వచ్చింది. నీ పశువుల కాపరులకును నా పశువుల కాపరులకు మధ్య కలహం ఉండకూడదు. ఎందుకంటే మనం బంధువులం.
అని ఒక పరిష్కారాన్ని చెప్పాడు అబ్రహాం. ఏం చెప్పాడు? ఈ దేశమంతయు నీ ఎదుట ఉన్నది 9వ వచనం, ఆదికాండము 13వ అధ్యాయం 9వ వచనం. ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టుకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకును, నీవు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా. ఇప్పుడు అబ్రహాం ఏం చేశాడు? కలహం రాకూడదు మన మధ్యలో. వచ్చింది ఒక చోట స్టార్ట్ అయింది, అది నెమ్మదిగా ఎక్కడికి వస్తుంది? మనిద్దరి మధ్యలోకి వస్తుంది. తప్పకుండా వస్తుంది అన్నమాట. ఈ సమస్య ఒకరోజు వస్తుంది, అంతేగా. కుటుంబాల్లో ఆ సమస్యని వాళ్ళిద్దరి మధ్యలోనికి రాకముందే ఒక పరిష్కారాన్ని అబ్రహాం చెప్పాడు. ఎలా చెప్పాడు? విశ్వాసముతో చెప్పాడు. విశ్వాసముతో ఆ సమస్యని పరిష్కరించడానికి ఒక విధానాన్ని చెప్పాడు అబ్రహాం లోతుతో. ఏమన్నాడు అంటే, ఈ దేశమంతా నీ ఎదుట ఉంది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. అవునా? ఏమన్నాడు? నన్ను విడిచి నువ్వు వేరుగా వెళ్ళు అని చెప్పన్నాడు. ఈ మాట విన్నప్పుడు ఇప్పుడున్న చాలా గొప్పవాళ్ళం అనుకునే విశ్వాసులు ఎలా ప్రశ్నించే అవకాశం ఉందో తెలుసు. అదేంటి, వాళ్ళిద్దరూ విడిపోయారా అని తమకున్నటువంటి ఏమనాలి, అవగాహన లేనటువంటి మాటలు మాట్లాడేవాళ్ళు ఉన్నారు. ఒక చక్కని పరిష్కారాన్ని అబ్రహాము చెప్పాడు. ఏమన్నాడు అంటే, ఈ దేశము నీ కన్నుల ఎదుట ఉన్నది గనుక దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండుము. నీవు ఎడమ తట్టునకు వెళ్ళిన ఎడల నేను కుడి తట్టుకు వెళతాను, నేను కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నువ్వు కుడి తట్టుకు వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టుకు వెళతాను అని చెప్పాడు. అంటే దేర్ ఆర్ టూ చాయిస్. అవునా? 2 చాయిస్లు ఉన్నాయి. ఆ 2 ఎవరికి ఇచ్చాడు? లోతుకే ఇచ్చాడు అబ్రహాం. ఏమన్నాడు అంటే, నువ్వు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళతాను, నువ్వు ఎడమ తట్టుకు వెళితే నేను కుడి తట్టుకు వెళతాను. అంటే నీకు నచ్చింది నువ్వు తీసుకో, నీకు నచ్చంది విడిచిపెట్టు, నేను అది తీసుకుంటాను అన్నాడు. అవునా? ఎలా ఉంది పరిష్కారం? ఇంకా మారు మాట్లాడడానికి అవకాశము లేదు. లోతు ఇంకేమీ అడగటానికి లేదు. ఎందుకని అంటే, నీకు నచ్చిన దాన్ని నాకు విడిచిపెట్టేసేయి, నీకు నచ్చిన దాన్ని నువ్వు తీసుకుని వెళ్ళిపో అని చెప్పని అబ్రహాం చెప్పాడు. సమస్య పరిష్కారం అవడానికి ఏ మార్గాన్ని అబ్రహాం ఎంచుకున్నాడు అంటే, తనను తాను నష్టపరుచుకోవడానికి అబ్రహాము ఇష్టపడ్డాడు. బిహైండ్, దాని వెనకాల ఏముంది అంటే, అబ్రహాముకి ఏముంది? విశ్వాసం ఉంది. కనుక దేవుని బిడ్డలు, విశ్వాసులు సంఘములో ఎలాంటి పరిస్థితులు గుండా మనం వెళుతూ ఉన్నాం? సంఘాలు ఎలా ఉన్నాయి? ఒకే విషయం మీద నాకు కావాలి అంటే నాకు కావాలి అని ఎక్కడి దాకా వెళ్ళాం మనం? లోకానికి అవిశ్వాసులు ఏ విధంగా వెళతారో, అవిశ్వాసులు సమస్యని పరిష్కరించుకోవడానికి దేవుణ్ణి ఎరగని ప్రజలు ఏ మార్గాన్ని ఎంచుకుంటారో అదే మార్గంలో సంఘం కూడా వెళ్ళటం లేదా? నేడు వెళుతుందా లేదా? ఎందుకని? కారణం ఏంటి? సమస్యని పరిష్కరించుకోవటం తెలియక, లేకపోతే చాలినంత విశ్వాసము మన జీవితంలో లేకపోవటమా? ఏది కారణమై ఉంటుంది? ఎప్పుడైనా మనం ఆలోచించామా? కదా, ఆస్తుల గురించే కదా గొడవ సంఘములో.
అధికారాల గురించే కదా గొడవ. అంటే ఎందుకు ఇవన్నీ అంటే దేనికి మన అంతరంగంలో స్థానం ఇచ్చాము అంటే లోక సంబంధంగా మనం ఒక గొప్పవాళ్ళంగా కనపరుచుకోవాలనేటువంటి ఉద్దేశమే కదా. ఇంతకుమించి ఏమైనా కనిపించిందా? లేకపోతే నేను బాగా డబ్బున్నవాడిని గనక నేను ఏది చేసినా చెల్లిపోద్దనేటువంటి ఆలోచనే కానీ అందులో విశ్వాసం కనిపిస్తుందా? నేను బాగా మాట్లాడగలను గనక ఏ విధంగా అయినా సరే మాట్లాడి నేను సమస్యని నాకు ఇష్టమైనట్లుగానే నేను పరిష్కరిస్తాననేటువంటి అహమనల అంతే కదా మన ఆలోచనలు ఎలా ఉంటాయి. అలాగే వీళ్ళతో కలిసి మరికొంతమంది విశ్వాసులు కూడా 2 గ్రూపులు అయిపోయి సమస్య దగ్గర లోకములో ఏ విధంగా లోకస్తులు పరిష్కరించుకుంటారో అదే మార్గంలో వెళ్ళి లోకానికి ఏమి కనపరుస్తూ ఉన్నాము మనం అనేది ఈరోజు మనం ఒక్కసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి విషయం. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం? దాని వెనకాల లాభం ఏంటి? ఏమొస్తాయి? ఏమి రావు. అయితే మన మనస్సు లోకములో ఉన్న వాటిని, లోకములో నేను అనేదాన్ని కనపరుచుకోవడానికే ఇవన్నీ చేస్తున్నట్లుగా కాదా? ఆలోచించినప్పుడు ఏమర్థమవుతుంది? ఇది దైవికమైనటువంటి పరిష్కారము కాదు అనే విషయం ఎందుకు మనకు అర్థం కావట్లేదు? ఇన్ని సమస్యలు ఎందుకు వస్తున్నాయి? సంఘమే కాదు, కుటుంబంలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఎక్కడైనా కావచ్చు. కనుక అందులో విశ్వాసము కనపడుతుందా అంటే ఎక్కడా కనపడలేదు. ఎక్కడ అందులో అసలు విశ్వాసము కనపడదు. లోకస్తుల్లాగానే మనం కూడా ఎక్కడికి వెళ్తాం? పోలీసుల్ని ఆశ్రయించటం లేదా? కోర్టుల్ని ఆశ్రయించటం లేదా? లేకపోతే దౌర్జన్యము చేసే వాళ్ళని వెంట పెట్టుకోవటం లేదా? లేకపోతే డబ్బును విరజమ్మడానికి ఇష్టపడటం లేదా? కారణం ఏంటి? మనం ఎవరు? విశ్వాసులం అనే విషయం మన అంతరంగం అసలు మనకి జ్ఞాపకం చేయటం లేదా? ఎందుకని చేయటం లేదు? ఎలాంటి స్థితిలో మన విశ్వాసం ఉంది? మోషే మీద సనుక్కున్నటువంటి ప్రజల్ని మనం చూసాము. ఎర్ర సముద్రం ఎదురుగా కనిపిస్తున్నప్పటికి కూడా, వెనకమాల ఫరో సైన్యం తరుముకొస్తున్నప్పటికి కూడా మోషే చెప్పాడు, భయపడకుండా చెప్పాడు, ఓరకయ్యే నిలుచుండి దేవుడు కలగజేయు రక్షణని మీరు కన్నులారా చూడండి అని చెప్పాడు. ఆ ఒక్క మాట ఫరో సైన్యాన్ని దేవుడు ముంచివేయడానికి ఎర్ర సముద్రంలో ఇంకెన్నడూ వాళ్ళని తరమకుండా ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళని కష్టపెడుతూ వచ్చారో వాటన్నిటికీ ఒకేసారి ముగింపు పలకటం కోసం అబ్రహాము పలికిన మాటని చెప్పాడు. ఇంకెన్నడూ మీరు వాళ్ళని చూడరు అని చెప్పాడు. అంటే అర్థం ఏంటనమాట? ఈ సమస్యకి ఈరోజు దేవుడు సమాధి కట్టబోతున్నాడు అని అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మోషే తెలియజేశాడు. ఎంత ఓర్చుకున్నారు వాళ్ళు. కనుక అక్కడ ఏం బయటకు వచ్చింది మోషేలో నుంచి అంటే ఆయన విశ్వాసము అనేది ఎంత శక్తివంతమైందో అక్కడ బయటికి కనిపించింది. ఫరోకు కూడా తెలిసింది. అప్పుడు మునిగిపోతున్నప్పుడు ఏమనుకుని ఉంటాడు? అవునా? కనుక నేటి దినాన విశ్వాస జీవితం ఎలా అయిపోయింది? లోకంతో పోటీపడి మనం కూడా లోక సంబంధమైన వాటి వైపు పరిగెడుతూ ఆదివారం వచ్చినప్పుడు బైబిల్ చూసినప్పుడు మాత్రమే వీళ్ళు గుడికి వెళ్తారా, వీళ్ళు క్రైస్తవులా అనే పరిస్థితుల్లో కదా నేటి క్రైస్తవ్యం ఉంది. అంతేగా మన సంభాషణలో కానీ, మన నడవడికలో కానీ, మన ప్రవర్తనలో కానీ, మన మాటల్లో కానీ కనిపిస్తుందా విశ్వాసం? ఏం కనిపిస్తాయి? మనుషుల్లో మనమేంటో కనపడుతున్నామే కానీ మనలో ఉన్న విశ్వాసాన్ని మాత్రం మనం కనపరిచే వాళ్ళంగా ఎక్కడా కూడా కనిపించటం లేదు. కనుక అబ్రహాముని మనం చూసినప్పుడు ఇక్కడ అబ్రహాము ఏం చెప్పాడు అంటే, నీకేది నచ్చలేదో దాన్ని విడిచిపెట్టి
నీకు నచ్చింది తీసుకుని వెళ్ళిపో అని చెప్పాడు. అప్పుడు లోతు కూడా ఏం చేశాడు? నచ్చింది తీసుకున్నాడు. అవునా? చూద్దామా లేఖన భాగంలో నుంచి. తనకు అద్భుతంగా కనిపించినటువంటి దాన్నే తీసుకున్నాడు. లోతు కూడా తెలివిగలవాడే. కానీ విశ్వాస విషయంలో అబ్రహాం ఇచ్చినటువంటి ఆఫర్ని తాను చక్కగా ఉపయోగించుకోవడానికే తీర్మానించుకున్నాడు. చెప్పాడుగా అబ్రహాం అన్నాడు, నీకు నచ్చింది తీసుకొని వెళ్ళు, నీకు నచ్చింది విడిచిపెట్టేసి నేను దాన్ని తీసుకుంటాను అని చెప్పాడు. కనుక అబ్రహాములో ఇక్కడ ఏమి కనిపించింది అంటే, ఏం కనిపించింది? నచ్చని దాన్ని తీసుకోవడానికి ఇష్టపడ్డాడు. చూడండి లేఖన భాగం దగ్గరికి వద్దాం. ఆదికాండము 13వ అధ్యాయంలో 10వ వచనాన్ని చూద్దాం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచెను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరుకు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేశాను. అట్లు వారు ఒకరికొకరు వేరైపోయి అబ్రహాము కానానులో నివసించాను. ఏం జరిగింది అంటే, లోతు అబ్రహాం ఇచ్చినటువంటి ఆఫర్ని చక్కగా చూసినప్పుడు ఏం కనిపించింది? కన్నులెత్తి చూశాడంట. నీకు కుడి తట్టుకు వెళితే నేను ఎడమ తట్టుకు వెళతాను, నువ్వు ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళతాను అని చెప్పాడు. కనుక చూసినప్పుడు లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటినీ చూచాను. అదే మనమైతే ఏమనుకునే వాళ్ళం, వీడి తెలుగు తక్కువతనంగా అవునా ఇటు వెళితే బాగుండును కదా అని బయటికి అన్నప్పుడు కూడా లోపల ఎలా ఉంటుందంటే, అమ్మ వీడు చాలా చాలా తెలివిగలవాడు అని కొంచెం వీడి జ్ఞానం ఎలా ఉంటుందో అని కూడా మనకు ఆలోచన ఉంటుంది. అంటే ఏదో ఒక రకంగా మిస్లీడ్ అవుతాడేమో అనేటువంటి ఆలోచనతో కూడా కొన్ని మార్లు మనం మాట్లాడతాం కదా. కానీ లోతు అలా అనుకోలేదు. లోతు ఏం చేశాడు అన్నమాట, యోర్దాను నది పరివాహక ప్రాంతం అంతటిని చూశాడు. అది ఎలా ఉందన్నమాట, లోతు కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని చూశాను. యెహోవా సొదొమ గొమొర్రాను పట్టణములను నాశనము చేయక మునుపు సోయరు వచ్చు వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. దాన్ని ఎన్నుకున్నాడు. సహజంగా గొప్ప గొప్ప పట్టణాలన్నీ ఎక్కడున్నాయి మీరు గమనించారా? నదీ పరివాహక ప్రాంతంలోనే గొప్ప గొప్ప పట్టణాలు ఏర్పడినాయి. కలకత్తా ఒక గొప్ప నదీ పరివాహక ప్రాంతం. అది అక్కడ దాకెందుకు, మన విజయవాడ చూసుకుందాం, కృష్ణానది ఉంది అక్కడ. ఇలా చూసినప్పుడు ప్రతి నగరము అంటే నాగరికత అనేది ఏర్పడింది కూడా నదీ పరివాహక ప్రాంతంలోని. ఎందుకు అంటే నీరు లేకపోతే అక్కడ జీవం ఎలా ఉంటుంది? ఉండదు కదా. నీరు ఉండాలి, నీరు ఉంటేనే అక్కడ మనుషులు ఉంటారు. నీరు లేని ప్రదేశంలో మనుషులు ఎవరు కూడా నివాసము ఉండరు. కనుక లోతు దేన్ని ఎంచుకున్నాడు అంటే, యోర్దాను నది పరివాహక ప్రాంతంలో అది పచ్చగా నీళ్లు పారు దేశమై అది యెహోవా తోట వలెను ఉన్నది అని రాయబడింది అనమాట. ఆ ప్రాంతాన్ని ఎంచుకుని లోతు అక్కడికి వెళ్ళిపోయాడు. యోర్దాను నది ప్రాంతానికి వెళ్ళాడు. అంటే తన పశువులన్నిటికీ చక్కగా ఆహారం దొరుకుతుంది. యోర్దాను నది నీరుంది, చాలా బాగుంది. చూడ్డానికి ఎలా ఉందంటే పచ్చని తోట వలె, యెహోవా తోట వలెను నీళ్లు పారు దేశమై ఉండెను అని రాశాడు దేవుడు. ఆ ప్రాంతాన్ని ఎంచుకుని లోతు ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ఇష్టపడి అక్కడికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అబ్రహాం ఎక్కడున్నాడు? తానున్న ప్రదేశంలోనే ఉండిపోయాడు. అది ఎలా ఉంది?
అదొక ఎడారి ప్రాంతం అంతే. అక్కడ నీరు అంతగా లభించదు, బావులు తవ్వుకుంటేనే నీరు వస్తాయి. అక్కడ ఉన్నాడు, అంటే తనకు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళిపోయాడు అబ్రహాం. సంవత్సరాలు గడిచినాయి, రోజులు గడిచినాయి. ఒకరోజు దేవుడు అబ్రహాం దగ్గరికి వచ్చాడు. అబ్రహాము ఎండవేళ ఆ దేవుని దూతల్ని పిలిచి వాళ్ళకి భోజనం పెట్టాడు, విశ్రాంతి తీసుకోమని అడిగాడు. దేవుడే వచ్చాడు అబ్రహాం దగ్గరికి. ఎండిన ప్రదేశంలో ఉన్న ఆ నీళ్లు లేనటువంటి ఆ ప్రదేశం దగ్గర ఉన్న అబ్రహాం దగ్గరికి భోజనం పెట్టాడు అబ్రహాం. తర్వాత ఆ దేవుడు ఏమనుకున్నాడంటే, నా స్నేహితుడైన అబ్రహాంకి నేను చేయబోయేది చెప్పకుండా ఉంటానా అని చెప్పాను అనుకున్నాడు. ఏం జరగబోతుందని చెప్పాడు. సొదొమ ప్రాంతంలో ఆ ప్రాంతాన్ని నశింప చేయడానికి నేను దిగి వచ్చాను. అక్కడికి వచ్చినటువంటి మొరని బట్టి నిజంగా వాళ్ళు అంతగా పాపము చేశారో లేదో తెలుసుకోవడానికి నేను ఇక్కడికి దిగి వచ్చాను అని చెప్పని ఎందుకు దేవుడు అక్కడికి వచ్చాడో చెప్పాడు. అప్పుడు కూడా అబ్రహాము ఆ ప్రాంతాన్ని కాపాడటం కోసం దేవుణ్ణి అనేక ప్రశ్నలు అడిగాడు. చివరికి దేవుడు ఏం చేశాడు, ఆ ప్రాంతాన్ని నశింప చేయడానికి వెళ్ళినప్పుడు లోతు కుటుంబాన్ని తప్పించాడు. తర్వాత ఏమైంది, ఆ పట్టణాన్ని దేవుడు అగ్ని గంధకముల చేత ఆ ప్రదేశం అంతటిని కూడా దేవుడు కాల్చివేశాడు. ఏం జరిగింది? ఇప్పుడు అబ్రహాము నివాసం ఉన్నటువంటి స్థలం ఏ విధంగా మారిందో తెలుసా? నేడు మనం చూస్తున్నటువంటి పాలు తేనెలు ప్రవహించు దేశమై ఉన్నది. అంటే ఎలాంటి దేశంగా దేవుడు మార్చాడు? పాలు తేనెలు ప్రవహించు దేశంగా ఆ ప్రదేశాన్ని మార్చాడు దేవుడు. అంటే పచ్చని ప్రదేశమేమో ఎండిపోయింది, ఎడారి అనుకున్నటువంటి ప్రదేశమేమో ఈరోజు ప్రపంచానికి అద్భుతమైనటువంటి పంటలు పండేటువంటి అద్భుతమైనటువంటి టెక్నాలజీ కలిగినటువంటి దేశంగా, అద్భుతమైనటువంటి ఫలాలనిచ్చేటువంటి దేశంగా అబ్రహాము ఎంచుకున్నటువంటి ప్రదేశము మిగిలిపోయింది. ఇప్పుడు మనం ఆలోచించినప్పుడు అబ్రహాము తీసుకున్నటువంటి నిర్ణయము తన కన్నులకు కనిపించిన దాన్ని బట్టి కాదు, కానీ తనలో ఉండేటువంటి విశ్వాసమును బట్టి తాను లోతుకు ఒక ఆఫర్ ఇచ్చాడు. కనుక ఏం కనిపించింది అబ్రహాములో అంటే, ఏం కనిపించింది? విశ్వాసమే కనిపించింది. ఆ విశ్వాసము అబ్రహాముకే అవకాశం ఇచ్చింది, ఆ లోతుకే అవకాశం ఇచ్చింది, అబ్రహాం ఇచ్చాడు. కనుక మనం చాలా మార్లు ఎలా భావిస్తాము అంటే, ఏమనుకుంటాము, అమ్మమ్మ ఏదైనా ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, మనం ఏదైనా ఇవ్వాలి అన్నా సరే చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, లేకపోతే మనం నష్టపోతాము. అవునా? అదే కాదు, సంఘములో మనం తేలికైపోతాం, మనల్ని ఎవరు లెక్క చేయరు. అవునా? ఎలా ఆలోచిస్తాం మనం? వాళ్ళందరూ దృష్టిలో నేను చిన్నవాడిని అయిపోతానేమో, ఎవరు లెక్క చేయని వాడిగా మిగిలిపోతానేమని కదా మన ఆలోచనలు. ఎక్కడ మన విశ్వాసం కనిపిస్తుంది? ఎప్పుడైనా మనం ఆలోచించామా అంటే, మనలో నిజంగా విశ్వాసం ఉంటే అది బయటికి తప్పనిసరిగా కనిపిస్తుంది. అంటే ఏ విధంగా మన విశ్వాసం మన జీవితంలో ఉందో మనం ఆలోచించుకున్నప్పుడు మనకి నిజంగా మనం ఏ స్థితిలో ఉన్నామో మనకు తెలుస్తుంది. అప్పుడు మన విశ్వాసంలో మనం పరిగెడుతున్నామా, లేకపోతే నడుచుకుంటూ వెళుతున్నామా? అబ్రహాము విడిచిపెట్టిన మార్గంలో, ఆయన నడిచిన మార్గంలో, లేకపోతే సొమ్మసిల్లిపోయామా, లేకపోతే ఎక్కడో ఒక చోట ఆగిపోయామా అనే విషయం మనకు అర్థమవుతుంది. మనం ఎప్పుడైనా ఈ రీతిగా ఆలోచించినప్పుడు మన పరిస్థితి ఏంటో దేవుడు మనకి తెలియజేస్తాడు. కానీ ఏమైపోయింది? మనలో ఉన్న విశ్వాసం మనలోనే మసకబారిపోయింది కదా. అది లోకానికి ఏ విధంగా కనిపిస్తుంది? మనకు కనిపించని విశ్వాసం మనలో ఉన్నది లోకానికి ఇంకెలా కనిపిస్తుంది?
కనిపించదు కదా. విశ్వాసం యొక్క శక్తిని లోకము ఏ విధంగా తెలుసుకుంటుంది అంటే, తెలుసుకునే అవకాశము ఎలా ఉంటుంది? మనలో లోపల నాకు విశ్వాసం ఉన్నది అంటే ఆ లోపల ఉన్నది బయటికి కనిపిస్తుంది ఎప్పుడూ కూడా. ఆ విశ్వాసము ఎలాంటిదంటే శక్తివంతమైంది, బలమైనటువంటిది. అట్టి విశ్వాసాన్ని గురించి ఇంకా అనేక వర్తమానాలని మనం భవిష్యత్ కాలంలో విందాము. అందుకోసం దేవుడు తగిన కృపను మనకి దయచేయాలని చెప్పని, ఆ విశ్వాసాన్ని దేవుడు మనకి జ్ఞాపకము చేయాలి అని, మనలో ఉన్న విశ్వాసాన్ని మరలా దేవుడు మేల్కొల్పాలి అని మనం ప్రార్థన చేద్దాం. కనుక రాబోయేటువంటి వర్తమానాల్లో ఆ యొక్క విశ్వాసము అనేది ఏ విధంగా శక్తివంతమైందో మనకు కనపడేటట్టు చేయటం కోసం దేవుణ్ణి మనం ప్రార్థనాపూర్వకంగా వేడుకుందాం. ఇప్పటికీ మీరు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక వర్తమానాలు మీ దగ్గరికి రాబోతున్నాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మాలో సన్నగిలిపోయిన విశ్వాసాన్ని మరలా తిరిగి పొందడానికి మీ మాటల చేత మమ్మల్ని మేల్కొల్పి దయ చూపించమని, మేము విశ్వాసులుగా కాదు కానీ మాలో ఉన్న విశ్వాసాన్ని లోకానికి కనపరిచే వాళ్ళంగా ఉండునట్లు నీ కృప దయచేయమని, కరుణించమని ప్రార్థన చేస్తూ, నిన్ను కనపరిచేటువంటి వాళ్ళంగా మేము ఉండాలని ఆశపడుతూ ఉన్నాం. దయ చూపించండి. మేము కాదు ప్రభువా కనపడాలి లోకానికి, మీరు మాలో నుంచి మీరు కనపడాలని ఆశపడుతున్నాం. దయ చూపించమని, కరుణించమని, కృప దయచేయమని, ఆ రీతిగా మమ్మల్ని బలపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ వందనాలు.